దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి 'చావా' చిత్రం అదే పేరుతో తెలుగులో ఈరోజు విడుదలైంది. కేవలం హిందీ వెర్షన్‌తోనే ఈ 'చావా' చిత్రం ఇప్పటికి 500,00,00,000 వసూలు చేసింది. ఈ నేపథ్యంలో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. గీతా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంటే ఈ సినిమా గురించి ఇప్పుడు కొత్తగా మనం చెప్పేదేం లేదు. ఈ సినిమా గురించి గత ము 3, 4 వారాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది ఆ సినిమాకి. అయితే ఈ తెలుగు వెర్షన్ విషయానికొస్తే ఎక్కడ మనకి ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ నాకైతే కలగలేదు. చాలా అంటే డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. అలాగే వాయిస్‌లు ఇప్పుడు 'ఔరంగజేబ్' క్యారెక్టర్ కానీ, 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' క్యారెక్టర్ కానీ, ఇలాగా ప్రతి క్యారెక్టర్‌కి కూడా ఎవరి చేత అయితే డబ్బింగ్ చెప్పించారో పర్ఫెక్ట్‌గా అనిపించాయన్నమాట. అసలు అంటే అలాగే 'ఏఆర్ రెహమాన్' మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద సెట్. అంటే బాణీల పరంగా, ట్యూన్స్ పరంగా అతను ఈ సినిమాకి అంత మరీ మారుమోగేలాగా ట్యూన్స్ ఇవ్వకపోయినా, సినిమా మాత్రం అంటే తన ఆర్ఆర్ తోటి సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాడు. నిజంగా మనం సినిమా చూస్తున్నంత సేపు చాలా చోట్ల రోమాలు నిక్కపొడిచేలాగా ఉన్నాయంటే సన్నివేశాలు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కారణం అని చెప్పొచ్చు. ఇంకా 'విక్కీ కౌశల్' గురించి చెప్పడానికి మాటలు లేవు. అతన్ని నెక్స్ట్ సూపర్ స్టార్ అని చెప్పి ఆల్రెడీ డిక్లేర్ చేశారు. నిజంగానే అతను అంత ప్రాణం పెట్టి సినిమా కోసం పనిచేశాడు. అతని కష్టం అంతా కూడా అతను కనిపించే ప్రతి ఫ్రేమ్‌లో కూడా మనకి కనిపిస్తది. ముఖ్యంగా ఆహ్, క సంకెళ్ళతో అంటే కాళ్ళు, చేతులు ఇనుప సంకెళ్ళతో బంధించి అంటే ఒక కుట్ర పన్ని అంటే నమ్మిన వాళ్ళే అతన్ని నమ్మక ద్రోహానికి పాల్పడిన సందర్భంలో ఔరంగజేబ్ చేతికి చిక్కిన సంభాజీ మహారాజుని ఇనుప సంకెళ్ళతో లాక్కొచ్చే ఒక సీను, ఈడ్చుకొచ్చే సీన్ ఒకటుంటది. అందులో అసలు అతని పెర్ఫార్మన్స్ ఒక రేంజ్‌లో ఉంటది. అంటే ఈ సంవత్సరం నేషనల్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ లాగా అనిపిస్తది. చాలా అద్భుతం. అలాగే అంటే 'విక్కీ కౌశల్' ఎంత గొప్పగా నటించాడో సంభాజీ మహారాజు పాత్రలో, ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ కర్ణ అసలు ఎక్సలెంట్ అనిపిస్తదనమాట అసలు. ఎక్కడ గూడా ఏదో పెర్ఫార్మ్ చేస్తున్నట్టు ఉండదు. చాలా నేచురల్ నిజంగానే ఔరంగజేబ్ వచ్చి అలా బిహేవ్ చేస్తున్నాడేమో అనేలాగా అంత అద్భుతంగా, అంత సహజంగా అతను యాక్ట్ చేశాడు. అలాగే అంటే మనం సినిమా అయిపోయిన తర్వాత టైటిల్స్ చూస్తుంటే ఈ 'ప్రదీప్ రావత్', 'అశుతోష్ రాణా' ఇలా కొన్ని పేర్లు మనకు బాగా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులైనటువంటి నటీనటుల పేర్లు కొన్ని మనకు కనిపించినప్పుడు మనం అనుకుంటాం ఈ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ చేసుంటాడు 'ప్రదీప్ రావత్' ఓహో! అదా! అలా అంటే ఆ పాత్రలో ఒదిగిపోవడం అంటాం కదా! అలాగా పాత్రలో ఒదిగిపోయారు. నిజంగా ఒక అద్భుతం అని చెప్పొచ్చన్నమాట. అలాగే 'రష్మికను' కూడా మనం ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. అంటే 'పుష్ప 1' కానీ, 'పుష్ప 2' కానీ, 'యానిమల్‌లో' గాని ఆమె పాత్రలు కొంచెం ఆహ్, ఇదిగా ఉంటాయి. అంటే శృతి మించినట్టుగా అనిపిస్తుంటాయి. కానీ ఇందులో అలా కాదు. చాలా అంటే ఆ వేరియేషన్ ఆ సినిమాల్లో చేసిన ఆ 3 సినిమాల్లో చేసిన 'రష్మికైనా' ఈ సినిమాలో ఇంత చక్కగా, ఇంత పద్ధతిగా ఇంత అద్భుతంగా చేసిందనిపిస్తది. ఇంకా ఆమెకి 'రష్మికని' ఆల్రెడీ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే వరుసగా 'యానిమల్', 'పుష్ప 1', 'పుష్ప 2' 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినాయి. ఈ నెలాఖరికి 'సికిందర్' సినిమా వస్తుంది తనది. ఈ 'చావా' మధ్యలో 'చావా' చాలా పెద్ద సక్సెస్ కావడంతోటి ఆమెను కూడా లేడీ సూపర్ స్టార్ అంటారు. ఒక పక్క 'విక్కీ కౌశల్‌ని' సూపర్ స్టార్ అని చెప్పి ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఇప్పుడు 'రష్మికను' కూడా సూపర్ స్టార్ అని చెప్పి, లేడీ సూపర్ స్టార్ అని చెప్పి అంటున్నారు. అంటే పెర్ఫార్మన్స్‌ల పరంగా అసలు మనం అసలు పలానా క్యారెక్టర్ కొంచెం ఇంకొంచెం చేసుంటే బావుండేది. ఇటువంటి జనరల్‌గా చెప్తుంటాం గదా! సినిమాలకు సంబంధించి. అలాగా ఈ సినిమా మొత్తంలో ఏ పాత్ర కూడా ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బావుండేది అని అనిపించదు. అన్నీ గూడా అసలు అద్భుతంగా అన్ని పాత్రలను గూడా అద్భుతంగా పండించాడు. 'లక్ష్మణ్ ఉటేకర్' అంతకుముందు అతను చేసిన సినిమాలు మనం చూస్తే అన్నీ చిన్న చిన్న సినిమాలు అనిపిస్తాయి. దీంతోటి ఒక 'రాజమౌళిలాగా', ఒక 'సుకుమార్‌లాగా' ఈ 'లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్' అనే పేరు దేశవ్యాప్తంగా ఆల్రెడీ ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఎవరు ఈ 'లక్ష్మణ్' ఇంత అద్భుతంగా తీశాడని జెప్పి. అతను సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ అని జెప్పి మనకు తెలుస్తుంది. అంటే ఒక సినిమాటోగ్రాఫరు, డైరెక్టర్ అయితే విజువల్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. అందుకే ఈ సినిమా అంటే ఇది సంభాజీ మహారాజ్ 'ఛత్రపతి శివాజీ మహారాజ్' తనయుడు సంభాజీ మహారాజ్ కథ కాబట్టి మహారాష్ట్రలో ఆడతదని జెప్పి అనుకున్నారు ఈ సినిమాని. కానీ ఇది మహారాష్ట్ర మాత్రమే గాదు దేశవ్యాప్తంగా
సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు మన తెలుగులో కూడా ఒక రేంజ్‌లో సక్సెస్ అవుద్దని చెప్పి నాకనిపిస్తుంది. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ డైలాగ్స్ ఎవరు రాశారన్నది మరి క్రెడిట్స్‌లో నేను అంతగా గమనించలేకపోయాను. ఆహ్, తెలుగు వెర్షన్ కూడా చాలా అద్భుతంగా రాశారు. అంటే కొన్ని చోట్ల కొన్ని డైలాగ్స్ పొయిటిక్‌గా ఉంటాయి. వాటిని చాలా అద్భుతంగా రాశారు. మరి ఎవరు రాశారో కానీ వాళ్ళకి కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ఇందాక చెప్పినట్టు అసలు ఎక్కడ కూడా ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీల్ ఉండదన్నమాట మనకి. ఒక తెలుగులో స్ట్రెయిట్‌గా తీసిన సినిమా చూసినప్పుడు మనకి ఎలాగైతే మనం అనుభూతి చెందుతామో, ఈ సినిమా అంత అద్భుతంగా తీశారు. ఆహ్, ముఖ్యంగా ఆహ్, ఆహ్, డా ప్రొడక్షన్ హౌస్‌ని కూడా మనం ఈ సందర్భంగా అభినందించాలి. యాక్చువల్‌గా ఈ సినిమా 'పుష్ప 2'తో పాటు రిలీజ్ అవ్వాలి. అప్పుడు వీళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు వెనక్కెళ్లారా? లేకపోతే వాళ్ళే ఎందుకు 'పుష్పతో' మనం పోటీ పడ్డం అని వాళ్ళు వెనక్కి తగ్గారో తెలీదు గానీ, 2 సినిమాలు ఒకేసారి డిసెంబర్ 5 పుష్ప, డిసెంబర్ 6 ఇది ఈ 'చావా' విడుదలయ్యుంటే మాత్రం అది 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్' లాగా అయ్యుండేది. ఖచ్చితంగా ఈ 'పుష్పకి' ఏ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయో, ఆ కలెక్షన్స్ కనీసం సగానికి సగం తగ్గిపోయి ఉండేవి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే అనుకుంటాను ఈ సినిమాని అల్లు అరవింద్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తెలుగులో విడుదల చేయడం జరిగింది. అందుకు గాను ఆయన్ని కూడా మనం అభినందించాలి. సినిమాలో ఆహ్, పెర్ఫార్మెన్స్‌లు కాదు, విక్కీ కౌశల్ ముఖ్యంగా అటు ఒక బాధ్యత కలిగినటువంటి రాజుగా, తర్వాత నమ్మక ద్రోహం వల్ల ఔరంగజేబుకి చిక్కిన తర్వాత వచ్చే సన్నివేశాలు, ఇలా ఏదైనా సరే చాలా అద్భుతంగా చేశాడు. అంతకుముందు అతను చేసిన సినిమాలు కొన్ని 2, 3 సినిమాలు హిట్ అయినప్పటికి కూడా ఇది అతనికి ఒక రేంజ్‌లో, అంటే దేశవ్యాప్తంగా కూడా అతని పేరు మారుమోగేలాగా అతని పెర్ఫార్మెన్స్ ఉంది. ప్రొడక్షన్ హౌస్ కూడా ఇంతకుముందు 'స్త్రీ 2' సినిమా కూడా వాళ్ళదే అని మనకి తెలుస్తుంది. అది కూడా ఒక రేంజ్‌లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమా అంటే బ్యాక్ టు బ్యాక్ 500,00,00,000 పైగా కలెక్ట్ చేసిన సినిమాలు ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి వెంటనే రావడం అనేది చాలా అరుదుగా జరుగుతది. అందుకు గాను దినేష్ విజయన్ అనుకుంటా. దినేష్ విజన్ ఏదో ఉంది ప్రొడ్యూసర్ పేరు. ఆయన్ని కూడా మనం అభినందించాలి. తెలుగు ప్రేక్షకులు అంటే శివాజీ ఛత్రపతి శివాజీ ఎంత గొప్ప వీరుడో మనందరికీ తెలుసు. కానీ ఇప్పటివరకు శివాజీ తనయుడు సంభాజీ మహారాజు కూడా తండ్రిని మించిన తనయుడు, తండ్రికి తగ్గ తనయుడు అన్న విషయం చాలామందికి తెలీదు. ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసేటట్టు చేయడాన్ని మనం దర్శక నిర్మాతలందరిని అభినందించాలి. ముఖ్యంగా ఏంటంటే, అంటే రెగ్యులర్‌గా ఏదో పాటలు, ఫైట్‌లు, మితిమించినటువంటి శృంగారం ఇటువంటివి చొప్పిస్తేనే సినిమాలు ఆడతాయి, లేకపోతే లేదు అనే ఒక దీన్ని బ్రేక్ చేస్తూ ఇటువంటి సినిమాలు అసాధారణటువంటి విజయం సాధించడాన్ని మనం ఖచ్చితంగా స్వాగతించాలి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన తెలుగులో కూడా ఆ తరహా సినిమాలు రావాలి. మన తెలుగులో కూడా చాలామంది, అంటే ఈ తరానికి తెలియనటువంటి, మరుగున పడిపోతున్నటువంటి ఎందరో మహానుభావులు, వీరులు, స్వాతంత్ర సమరయోధులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ జీవిత చరిత్రలని స్ఫూర్తిగా తీసుకొని, లేదంటే వాళ్ళ జీవిత గాథల్ని తెరకెక్కించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన తెలుగు దర్శకులు కూడా ఆ దిశగా, అంటే ఎంతసేపు ఈ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే కాకుండా ఇటువంటి సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. ఇటువంటి సినిమాలు తీసినప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి ఇటువంటి సినిమాలు తీయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమాకి రేటింగ్ తెలుగు రాజ్యం తరపున నేను ఇచ్చే రేటింగ్ అయితే 4/5.